వరుసగా వైఫల్యాలు, పైబడుతున్న వయసు, లక్ష్యం మాత్రం నీరుగారలేదు. కుటుంబాన్ని నిలబెట్టేందుకు ఓవైపు కష్టపడుతూనే పట్టుబీడని సంకల్పంతో 50 ఏళ్ల వయసులో డిఎస్సిలో మంచి ర్యాంకుతో ప్రభుత్వ కొలువు సాధించాడు. చివరి ప్రయత్నంలో తండ్రి విజయం సాధిస్తే పెద్ద కుమారుడు తొలి ప్రయత్నంలో అదే పరీక్షలో ఉద్యోగం దక్కించుకున్నాడు. అంతేకాదండోయ్, ఆయన భార్య ప్రభుత్వ టీచరు కాగా చిన్న కుమారుడు సైతం ఇటీవలే ఏఈగా బాధ్యతలు స్వీకరించాడు. కటిక పేదరికం నుంచి అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా ఎదిగిన కుటుంబంపై ప్రత్యేక కథనం. నారాయణపేట జిల్లా మరికల మండలం రాకొండ గ్రామానికి చెందిన జంపుల గోపాల్ డిఎస్సి ఫలితాల్లో తెలుగు భాషా పండిత్ విభాగంలో జిల్లాలో మొదటి ర్యాంకు సాధించారు. అదే సమయంలో స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 3వ ర్యాంకు పొందారు. వరుసగా 3 సార్లు స్వల్ప మార్కులతోనే ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయినా పెరుగుతున్న వయసు అడ్డంకిగా మారుతున్నా వెనకడుగు వేయలేదు. చివరి ప్రయత్నంగా 2023 డిఎస్సికి సన్నద్దమై ఇటీవలి ఫలితాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అర్హత సాధించారు. ఎంఏ బీఈడీ చేసిన గోపాల్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. ఇంటికి పెద్దవాడు కావడంతో తండ్రి తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తన మీదే పడ్డాయి. దాంతో కుటుంబం నిలదొక్కునేందుకు తమ్ముళ్లు జీవితంలో స్థిరపడేందుకు జీవితాన్ని ధారపోశారు. కొన్నేళ్లు నాయి బ్రాహ్మణిగా కులవృత్తి చేశారు. మరికొన్నేళ్లు ప్రైవేటు టీచర్గా, విద్యా వాలంటీర్గా సేవలందించారు. చివరకు 50 ఏళ్ల వయసులో తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఎలాగైనా నేను చిన్నప్పటి నుండి టీచర్ జాబ్ కొట్టాలనే ఉద్దేశం నాకు చాలా ఉన్నది. కాకపోతే ఈ ఆర్థిక పరిస్థితులు వీటన్నిటిని తట్టుకొని చదవలేక, సమయం దొరకలేక ఉద్యోగం రాకపోయింది. నాకు ఇప్పుడు మా భార్య సంపాదిస్తుంది, మా తమ్ముళ్ళు సెటిల్ అయినరు, నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు. ఇక నాకున్న చివరి కోరిక ఎట్లయినా నెరవేర్చుకుందామనే పట్టుదలతోటి కేవలం 1 నెల రోజులు మాత్రమే ఖచ్చితంగా కూర్చున్నా, పగలు రాత్రి అనకుండా కష్టపడి చదివి ఈ విజయాన్ని సాధించినని చెప్తున్నా. నేను ఈరోజు ఈ వయసులో సాధించిన అంటే కూడా ఒక పట్టుదలతోటి సాధించడం జరిగింది. ఎన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ కూడా దృఢ సంకల్పంతో మనకు ఏడనో ఒకతోటి విజయం వరిస్తుంది, ఖచ్చితంగా విజయం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ముందుకు పోతే యువత ఖచ్చితంగా విజయం మన వెంబడి వస్తుంది. దానికి ఉదాహరణ నేనే. గోపాల్తో పాటు అదే డిఎస్సిలో అతని పెద్ద కుమారుడు భానుప్రకాష్ సైతం మొదటి ప్రయత్నంలోనే కొలువు కొట్టేశారు. బీఎస్సీ బీఈడీ పూర్తి చేసిన భానుప్రకాష్ గణితం స్కూల్ అసిస్టెంట్ విభాగంలో జిల్లాలో 9వ ర్యాంకు సాధించారు. తండ్రి, కుమారుడు ఒకేసారి డిఎస్సికి సన్నద్దమవడం, ఇద్దరికీ ఉద్యోగాలు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. అంతేకాదు, ఇటీవల విడుదలైన ఏఈఈ ఫలితాల్లో చిన్న కుమారుడు చంద్రకాంత్ సైతం గ్రామీణ నీటి సరఫరా శాఖలో ఉద్యోగం సాధించారు. ఇంతేనా, గోపాల్ సతీమణి విజయలక్ష్మి సైతం ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. కుటుంబమంతా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 3 years నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడు మా నాన్నతో కలిసి నేను డిఎస్సికి కూడా ప్రిపేర్ కావడం జరిగింది. నాకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో ర్యాంక్ వచ్చింది. డిఎస్సికి అయితే నేను మా డాడీ మంచిగా ప్రిపేర్ అయినాం. ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని ఇద్దరం ఒకరికొకరు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ మంచిగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓన్గా నోట్స్ తయారు చేసుకుంటూ మంచిగా ప్రిపేర్ అయినాం. మా డాడీ కూడా ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తూ, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఇంతకుముందు కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా రావడం జరిగింది. దాంట్లో ఫెయిల్ అయినా కూడా వస్తుంది చదువుతూ ఉండు, కంటిన్యూ చదువుతుండు, ఏదో ఒకటి వస్తుందని ఎప్పుడు ప్రోత్సాహంతో మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండి, తను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు టీచర్ జాబ్ కొట్టాలని. అది ఈ రోజుకి నెరవేరింది. మా డాడీకి టీచర్ కావాలనేది చిన్ననాటి కళ. అది ఒకేసారి ఇద్దరికి రావడం నాకు ఇంకా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అంటే తినడానికి తిండి లేని సిచ్యువేషన్ నుంచి మా డాడీ ఇప్పుడు ఈ కుటుంబం నలుగురం కూడా వివిధ రకాల ఉద్యోగాలు సాధించడం అనేది నాకెంతో ఆనందంగా ఉంది. నేను ఒక డిపార్ట్మెంట్, మా మమ్మీ, మా అన్న, మా డాడీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కాబట్టి సమాజంలో కూడా మా ఫ్యామిలీ అంటే ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళాం. 3 సార్లు రాసి పాయింట్లనే చిన్న పాయింట్ 1, పాయింట్ 3లో పోయి అది అరే జాబ్ రాకపోవడం, నిరాశ నిస్పృహలకు అయినా ఏం కాదు, నేను సాధిస్తా, ఇది లాస్ట్ అటెంప్ట్లో, నాకు ఇప్పుడే మంచి అవకాశం ఇచ్చిండేమో దేవుడు అని తను పట్టు వదలకుండా కష్టపడి డైలీ ఇక్కడనే ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యిండు. ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ ఇంకా ఇద్దరు ఒకటేసారి చదవడం కూడా కొద్దిగా డిస్టర్బ్ లాగానే అయింది. వాళ్ళ కష్టానికి ఫలితం దేవుని దయ నుంచి, అందరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం నుంచి ఈరోజు ఇద్దరు విజయం సాధించడం చాలా అసలు చెప్పడానికి సంతోషకరంగా అనిపిస్తుంది. మాటలు కూడా రావడం లేదన్నట్టు అనిపిస్తుంది. చాలా గ్రేట్గా అనిపిస్తుంది సార్ నాకు కూడా.
గోపాల్ కుటుంబంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడటం వెనుక ఎన్నో కష్టాలు త్యాగాలు ఉన్నాయి. ఇంటికి పెద్దవాడైన గోపాల్ 2 తమ్ముళ్ల జీవితాలు స్థిరపడాలన్న లక్ష్యంతో పనిచేశారు. పెద్ద తమ్ముడు కులవృత్తి చేస్తూ జడ్చర్లలో స్థిరపడగా చిన్న తమ్ముడు రఘు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా స్థిరపడ్డాడు. మేమందరం కూడా దాదాపు మా ప్రభుత్వ పాఠశాలల్లోనే, ప్రభుత్వ కళాశాలల్లోనే చదువుకోవడం జరిగింది. చంద్రకాంత్ కానీ, భానుప్రకాష్ కానీ ప్రభుత్వ పాఠశాలల్లోనే. మనకి ఇప్పటికీ ఒక వ్యామోహం ఉంది, ప్రైవేట్ పాఠశాలలోనే విద్య మంచిగా అందుతుందని. అలా ఏం లేదు, ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్య మంచిగా అందుతుంది. పిల్లలు చాలా విలువలతో కూడినటువంటి విద్యను, జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేటువంటి విద్యను మాత్రం ప్రభుత్వ పాఠశాలలే అందిస్తాయని మేము గట్టిగా నమ్ముతాం. అందుకే మా వదిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనప్పటికీ డబ్బులు అంటే కొంత పెట్టగలిగే స్తోమత ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించి ఎంతోమందికి ఆదర్శంగా నిలవడం కూడా జరిగింది. చిన్న వైఫల్యం ఎదురైతేనే నేటి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో ఎన్నో ఒడిదుడుకులు దిగమింగి ఆత్మవిశ్వాసంతో ఆఖరి వరకు ప్రయత్నం చేసి గెలిచారు గోపాల్. ఇంట్లో ఒక్కరికైనా సర్కారీ నౌకరీ ఉంటే చాలనుకునే ఈ రోజుల్లో కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడటం స్ఫూర్తిదాయకం.